జగన్మోహన్ రెడ్డి మీద నిరంతర కుట్రలు ఇది ఈరోజు మొదలైంది కాదు, ఎన్నికల ముందు నుంచే మొదలైంది అనేది. అయితే ఒక డ్రగ్స్ కంటైనర్ ఉంది, బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చింది డ్రగ్స్తో కూడిన కంటైనర్, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి అప్పుడు మొదలుపెట్టారు. అది ఇప్పటివరకు కొనసాగింది. చివరికి అందులో ఏ డ్రగ్స్ లేవు అని తేలింది. అదొక వ్యవహారం ఈరోజు మనం చర్చించేది. రెండోది ఈ రేషన్ బియ్యానికి సంబంధించి బియ్యంలో దొంగలు, రేషన్ బియ్యంలో దొంగలు, పెద్ద పెద్ద దందా జరుగుతోంది. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకు కాకినాడ పోర్టు దగ్గర పెద్ద హైడ్రామా నడిచింది. ఇప్పుడు కాకినాడ పోర్టు దగ్గర కొన్ని నిబంధనలు పెట్టారు కాబట్టి అక్కడ బియ్యం కంటైనర్లు సీజ్ చేశారు, ఇవన్నీ హడావుడి జరిగింది కాబట్టి దాన్ని అక్కడి నుంచి విశాఖకి వెళ్ళిపోయారంట దొంగలు. మొత్తం విశాఖ నుంచి తరలించేస్తున్నారంట క్వింటాల వందల క్వింటాల బియ్యం, అది కూడా ఆఫ్రికాకే. మొన్న మధ్య ఇదే బియ్యం గురించి ఆఫ్రికాలో కిలో 80 రూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక లేదంటే తెలుగుదేశం మీడియా చెప్తున్నది ఏంటి అంటే ఏకంగా 150 రూపాయలకు అమ్మేసుకుంటున్నారంటే ఇక్కడ బియ్యం తీసుకెళ్ళి. నిజంగా అంత 10 రూపాయలకి ఇక్కడ కొనుక్కొని 150 రూపాయలు అమ్ముకుంటే ఆ వ్యాపారం ఏదో ఎక్కడే చేసుకోవచ్చు అనేది కొంతమంది చెప్తున్నారు. ఓవరాల్గా ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ముందు నిజంగా డ్రగ్స్ కంటైనర్ మీద చాలా పెద్ద ఇష్యూ చేసేసి అంత హడావుడి చేసేసి దీని వెనక వైసీపీ నాయకులు ఎవరో జగనో ఉన్నారని తేల్చేస్తే సీన్ వేరేలా ఉండేదేమో. అది తేలలేదు. ఎప్పుడైతే సిబిఐ అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్పిందో ఒక్కసారిగా కుదేలైపోయారేమో అనుకోవాలి ఒక రకంగా. ఇప్పుడు దాని మీద అసలు ఎవరు ఈ డ్రామా అంతా నడిపించారు అని వైసీపీ తేల్చాలని అనుకుంటుంది. ఇది ఏమైనా తేలే అంశమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కమిట్మెంట్ అంత ఫీలింగ్ ఉన్నట్టు నాకేం కనిపించట్లా. ఉంటే ఈ పార్టీకి ఇప్పుడు జగన్ దాని మీద వేసిన పరువు నష్టం దావా తరహాలు దీని మీద కంటిన్యూగా వెయ్యాలి. అవును, లీగల్ పోరాటం చెయ్యాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలోనే వాళ్ళ బ్రదర్ ఎవరి పేరో పెట్టారు. అప్పుడు ఒక అతను చెన్నైలోనే అక్కడ ఉంటాడు వాళ్ళ బ్రదర్, అతను డ్రగ్స్ బుక్ చేస్తాడని, దాన్ని విజయసాయి రెడ్డి ఏమో ఆంధ్రాకి తీసుకొస్తాడని, జగన్ దాని దగ్గర క్యాష్ తీసుకుంటాడని, సజ్జల భార్గవ్ అది ఇంటింటికి అమ్ముతాడని, ఈ డబ్బులతోనే ఎలక్షన్ నడుపుతారని చెప్పేసి అఫీషియల్ పేజీలో పెట్టారు. అది అలా నలుగురి ఫోటోలతో సహా. మరి ఇప్పుడు ఏమైపోయింది అది దాంట్లో రెండో అంటే ఇప్పుడు అవన్నీ మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అసలు డ్రగ్స్ అన్నీ కూడా? ప్రాక్టికల్గా మనకి లాస్ట్ కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నది వీళ్ళకి చేతకాంది ఏంటంటే చట్టపరమైన పోరాటం చేయలేకపోవడం. ఏదో విమర్శించారు, మేము కూడా మాట్లాడుతుంటే మళ్ళీ ఇలా మాట్లాడినవి కూడా లోపల. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు కేసులు పెడితేనేమో తప్పు అన్నటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే తప్పేం లేదని వాదిస్తారు. అదే అంటే అసభ్య పదజాలం. మరి ఇంతకుముందు కూడా అసభ్య పదజాలమే కదా. నీ అమ్మ డాష్ డాష్ అంటే ఏంటి? అసభ్య పదజాలం కదా. లేకపోతే కనుక ఇంకొక పదాలు అసభ్య పదజాలాలు కదా. ఇప్పటికి కూడా భారతీయును అతని పేరేంటి అవినాష్ ఇట్లాంటి ఎన్ని పోస్టులు పెడతారు. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? ఈ కంటైనర్ల మీద కూడా చాలా మీమ్స్ వచ్చినాయి సార్. మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు 2 కంటైనర్లు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ఓపెన్ చేసి చూడగానే దాంట్లో కోట్ల డబ్బు ఉందని తెర చూస్తే వంట సామాన్లకు దేనికి ఏ కంటైనర్ వెళ్ళి అని తేల్చారు. అలాగే ఈ డ్రగ్స్ గురించి కూడా అప్పుడు మీకు గుర్తుండుంటే అదేదో సూర్య సినిమాలో ఒకటి ఉంటుంది, బాగా ఏదో మందులు వేస్ట్ మందులు సరఫరా చేస్తుంటారు ఇలా కంటైనర్, అది పెట్టి తీగానే జగన్ బొమ్మ అందులోంచి వచ్చినట్టు ఇవి కూడా పెట్టారు చాలానే. అప్పుడు మరి వైరల్ అయినాయి కూడా బాగా. పట్టించుకుంటే అవి కూడా వేయచ్చు అంటే అప్పుడు మరి ఎందుకు వైసీపీ పట్టించుకోలేదు తెలియదు కానీ హడావుడైతే నడిచింది. అప్పుడు వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక మీమ్ తయారు చేస్తే మేము ఇంకో మీమ్ తయారు చేసాం కౌంటరు. ఇది ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా కౌంటర్ అనే కాన్సెప్ట్ వెళ్ళారు తప్పించి చట్టపరమైన శిక్షల దృష్టిలో పోల. లేకపోతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే గీతాంజలి దంతంలో ఇల్లు వచ్చినందుకు మాట్లాడిన అమ్మాయి చచ్చిపోవాలా? నిజంగా చెప్పాలంటే తన వాళ్ళని తన నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ జగన్ దగ్గర రావట్లా. జగన్ చూసి రావట్లేదు కార్యకర్తలకి. చంద్రబాబుని చూస్తే వస్తుంది, పవన్ కళ్యాణ్ చూస్తే వస్తుంది, లోకేష్ని చూస్తే వస్తుంది. ఎందుకు? వాళ్ళు అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సంస్థ CEO లాగా వ్యవహరిస్తున్నాడు. రైట్, మనవాళ్ళు బాగున్నారా? రైట్ ఓకే ఇంతే. వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు మనుషులకు అండగా నిలబడతారు, న్యాయపరమైన సహాయం అందిస్తారు. అలాగే అవసరమైతే 10 మంది మనుషులు పోగై వస్తారు. వీళ్ళ దగ్గర ఏముంది? లేరా వీళ్ళకి మనుషులు? వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. ఈ మొత్తాన్ని నలుగురిని ఆర్గనైజ్ చేయగలిగేటటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు లేరు. తెలుగుదేశంలో వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు, జనసేన వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు,
చంద్రబాబు కోసం ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు, లోకేష్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతారు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి కోసం అట్లాగా చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని సమీకరించుకోవడంలో దగ్గర ఉంచుకోవడం జగన్ ఫెయిల్ అవుతున్నాడు. దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు డ్రగ్స్ మీరు అన్నారు, డ్రగ్సే కాదు, మీరు చూడండి ఇవాళ ఉంది ఒక అమ్మాయి నిన్న ఎవడో ప్రేమోన్మాది వెళ్ళాడు, అమ్మాయిని తగలబెట్టేశాడు, వాడి మరి ఈ ఉదంతాన్ని ఎలాగ హైలైట్ కావాలి లెక్క ప్రకారం? అదే ఎవరికైతే ఏమనేవాళ్ళు సైకో పాలనలో ఒక బాలిక బలి, నిన్న ఒక అమ్మాయిని ఎవరో చంపేశాడు ప్రేమోన్మాది. అట్లాగే అదే జగన్ హయాంలో అయితే గనక వాడు డ్రగ్స్ మత్తుపాడి ఉంటాడు, ఆ మత్తులతోనే ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదే మొక్క ప్రతి వార్తలో సైకో. ఇవాళ చూడండి, ఇవాళ రాసే ప్రతి వార్తలో కూడా వార్తలోనే జగన్ని దొంగగా, లేకపోతే అప్పటి ప్రభుత్వం అంతా అరాచకం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కాపాడిందన్న కోణంలో వార్తలోనే రాస్తున్నారు. కంప్లీట్ న్యూస్ రిపోర్టింగ్ స్టైల్ మార్చేశారు. ప్రతి టీవీలో వార్తలోనైనా ప్రతి వార్తలోనైనా జగన్ హయాంలో విధ్వంసమైనటువంటి పరిపాలనని గాడిని పెడుతున్నటువంటి చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రతి వార్తలో అంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దానికి కౌంటర్ ఎక్కడుంది? న్యాయ పోరాటం జరగాలి, జరుగుతోంది లేదు. అదే కదా. కాబట్టి అది వాళ్ళ కర్మ, మనం ఏమందుకు అనాలా? వాళ్ళకి చేతకంతానని ఎవడు మాత్రమే ఏమనుకోవాలి దాంట్లో. కాకపోతే అంటే ప్రతిపక్షం కూడా ఎందుకు పోరాటలేదని మనం అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. వాళ్ళ కర్మ అంటున్నాను నేను అనేది. వాళ్ళు ఎందుకు పోరాడకూడదు వాళ్ళ ఇష్టమే. ప్రాక్టికల్ సమస్య ఏంటంటే జగన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజలకి అదేదో ఎస్కోబార్ అని చూపించారు డ్రగ్స్ మీద 2 కంటైనర్లు. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు కొన్ని వేల సార్లు డ్రగ్స్ దొరికినాయి. కేసీఆర్ని డ్రగ్స్ అనలా, కేటీఆర్ని మాత్రం వాడతాడన్నారు కానీ అతను అమ్ముతున్నాడు అనలా. అక్కడ డ్రగ్స్ మాఫియా లీడర్ అనలా కేసీఆర్ను కేటీఆర్ను, వాడతాడని మాత్రమే అన్నారు. దానికే కేటీఆర్ పరువు నష్టంకి వెళ్ళాడు. అదే సందర్భంలో గుజరాత్లో మొన్న కూడా దొరికినాయి, లేదా ఛత్తీస్గఢ్లో దొరికినాయి. 100,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరుకుతున్నాయి దేశవ్యాప్తంగా. దొరికిన చోటల్లా కూడా అది పోలీసుల యొక్క విజయం, మాఫియా యొక్క పరాజయం అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇక్కడ గంజాయి దొరుకుతుంది. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా గంజాయి దొరుకుతుంది. డ్రగ్స్ పరంగా హైదరాబాద్తో పోల్చుకుంటే 5వ వంతు కూడా లేదు మనకి. ఎందుకంటే ఆ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబాయి, గుజరాత్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు పబ్బులు, లేకపోతే ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అక్కడ డ్రగ్స్ అమ్మకం సులభం, ప్లస్ దానికి ఎడిక్ట్ అయిన కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ గంజాయి స్థాయి అంటే గంజాయి అంటే 10 రూపాయలు 20 రూపాయలు, ఇప్పుడు 50-100 ఉన్నట్టుంది. సిగరెట్లని ఇట్లాంటి. నేను ఈనాడులో స్ట్రింగర్గా పనిచేసిన 94 నుంచి ఎన్నిసార్లు రాసుంటాను స్టోరీలు. గంజాయి రోడ్డు పక్కన అడుక్కునేవాడి దగ్గర దీని కింద పెట్టుకుని పొట్లాలు అమ్మే రోజుల నుంచి వార్తలు రాస్తాను. కానీ ఇక్కడ గంజాయి అంతా జగన్మోహన్ రెడ్డి పండిస్తున్నట్టు, అక్కడ ఏదో వైట్ ఎస్కోబార్ అని, అట్లాగే డ్రగ్స్ అన్ని ఈయన తీసుకొచ్చి చేస్తున్నట్టు. నాయకులు అదే మాట, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ. అలాగే వాళ్ళ మీడియా అదే టైప్లో. ఎందుకు పవన్ నష్టం వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి? ఏం వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఏం అదే కపిల్ సిబల్ లేకపోతే ఆయన పేరేంటి ముకుల్ రోహిత్గల్తో వీళ్ళు వెళ్ళలేరా? న్యాయ పోరాటాలు చేయలేరా? లేదు, అదేందో డబ్బులు దండగా అనుకుంటారు వీళ్ళు. ఏం రాసినా ఏం చెప్పినా జరిగిపోతుందిలే మనకు అనుకుంటారు. కానీ వాళ్ళు నిరంతరాయంగా కొట్టిన దెబ్బకి శాంతం నీరసపడి ఇంట్లో పడుకున్నాడు అనకూడదు, ఏదో పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటికీ ప్రచారం అన్నటువంటిది, నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇతను కౌంటర్ చేయడం చేత కావట్లేదు. అంటే కనీసం పాజిటివ్గా కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అనేది నా డౌట్. ఈ డ్రగ్స్ విషయంలో ఏవీ లేదని సిబిఐ తేల్చినప్పుడు ఏమీ లేదని ఇప్పుడు మళ్ళాంటలో లేదని చిన్న మీడియాలో వచ్చింది తప్ప మిగిలిన దాంట్లో పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. అలాగని మేము ఏ తప్పు చేయలేదు అనవసరంగా దీని మీద. ఎందుకంటే షర్మిల్ గారు కూడా మాట్లాడారు అప్పుడు ఈ విషయంలో కూడా, నిన్న దాని మీద కూడా మాట్లాడారు కదా. ఈ అదానికి సెక్కి విషయంలో లంచం తీసుకుంటే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఆవిడ కూడా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఆమె ఒక ప్రతిపక్షానికి వ్యతిరేకంగా అధికార పక్షంతో కలిసిపోయారా లేదని ఒకటి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్పింది కూడా అమిత్ షాకి మేము లేఖిస్తాము, అమిత్ షాని కలుస్తాము అన్నారు తప్ప అంతకుమించి దాని మీద పాజిటివ్గా కూడా ఏం మాట్లాడుకోలేకపోతున్నారు వీళ్ళు. దాన్ని ఎలా చూడాలి? లైట్ తీసుకున్నారా సమస్య? వాళ్ళకి ఇది చేత కాదని నేను చెప్తున్నా. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే
మీరు చాలా ఆ రోజు పెద్ద observe పెద్ద అంశం కదా చేస్తే సార్ ఇది. నేను ఎక్కడ ఆ విజిలెన్స్ ఆఫీసర్కి అదే అతని పేరేంటి కస్టమ్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఏదో ఛానల్లో వస్తుంటే చూశాను. ఉమ్, ఆ ఛానల్ వాళ్ళు కూడా అది పెట్టలా స్క్రోలింగ్. ఉమ్, ఉమ్, ఈ బియ్యం దీని గురించి పెట్టారు. అవును. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో మంచి జర్నలిస్ట్ ఎవరో కొద్దిగా బుర్ర ఉన్నోడు ఎవరో టీవీ ఛానల్లో ఆ వార్తల్లో వేసాడు బ్రేకింగ్. ఉమ్, జోక్ ఏంటో తెలుసా అది మీకు అన్నిటికంటే, ఉమ్, 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 ఈ నెల 7వ తారీఖుని ఈ వార్త వచ్చింది. అవును. కానీ ఆ కంటైనర్ ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? క్రిందటి నెల 27వ తారీఖునట. ఆహా, ఓకే. క్రిందటి నెల 27నే ఆ డ్రగ్స్ అని చెప్పబడిన కంటైనర్ రిలీజ్ చేయడం కూడా అయిపోయింది. సిబిఐ రేఖ రాయడం ఇది ఎవరికి తెలియదు, ఏ పత్రిక కూడా తెలిసినా వదిలేసి ఉండొచ్చు. ఉమ్, ఈ బియ్యం గురించి వచ్చినటువంటి సందర్భంలో ఈ విషయం మీద వార్తల సందర్భంగా ఇది బయటకు వచ్చింది. ఉమ్, ఇది ఒక ఆస్పెక్ట్. పోనీ అదైనా బ్రేకింగ్. రెండో రోజున చూశాను నేను ఆ రోజున వీడియో చేశా. ఉమ్, అది పక్కన పెడితే అది కూడా పెద్దగా వెళ్ళాల. ఇదివరకు అయితే వైసీపీ వాళ్ళు అది ఓ రకంగా వైసీపీ వాళ్ళ ముద్ర మనకి ఎందుకు వేశారంటే మన వీడియోలో వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఎక్కువ. అవును, అవును. దాని మూలంగా. కానీ అంతే, అవును. ఇప్పుడు అలాగే షేర్ చేసుకునే ఓపిక కూడా లేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ తగ్గినట్టుంది వాళ్ళకి. అవును, దాంతో అవును. అది వెళ్ళాల. తర్వాత రెండో రోజు పత్రికలో చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలో మొక్క వచ్చింది. ఉమ్, ఒక 5 లైన్ల వార్త అది లేదని తేలింది. వాళ్ళు ఎన్ని రోజులు సీరియల్ రాశారు? ఉమ్, ఆ 3 నెలలు రాశారు దాని మీద. రాసిన వాళ్ళు ఒక ముక్క లోపల పేజీలో ఎవరికి కనబడకుండా అది డ్రగ్స్ కంటైనర్ కాదు అని ఒక ముక్క రాసి పడేసి దానికి అసలు ఈ వ్యవహారం ఏంటంటే అని ఇంకో 4 లైన్లు రాసి వదిలేశారు. సేమ్ టు అంతే, సేమ్ అవును. ఆంధ్రజ్యోతి అనుమానాలకు తావిస్తుందని ఇంకో ముక్క రాసి మరీ వదిలిపెట్టింది. అంతే, అవును. అయిపోయింది. సాక్షి చదివి ఎక్కడ వార్త లేదు. అది నేను ఆ రోజు సాక్షి అసలు ఏం జరుగుతోంది అనేది ఏది ఇది ఇవాళ వార్త రెండో రోజు పొద్దున, అంటే ఇవాళ నేను వీడియో చేశా, రెండో రోజు పొద్దున పేపర్లో ఈ మొక్క వచ్చింది. ఆ రోజు దాంట్లో లేదు. మరుసటి రోజు సాక్షిలో రాశారు. ఏమో తెలుసా, మళ్ళీ ఇదొక ఇష్యూ మీద కాదు, దీంతో పాటు ఒక 60 ఇష్యూస్ పెట్టుకొచ్చి అన్ని కలిపి జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టు ఒక స్టోరీ రాసుకొచ్చారు. అది అంటే వాళ్ళకి మీడియా మీద కంట్రోల్ లేదు. ఒక సిస్టమేటిక్, వీళ్ళు సిస్టమేటిక్ అటాక్ చేస్తారు, వీళ్ళకి దానికి సిస్టమేటిక్ ఆన్సర్ చేత కాదు. ఉమ్, అదేదంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి దయతో నేను నిజంగా అతను చెప్పినట్టు అధికారంలోకి వచ్చాడు. సార్ దీనికి కంటిన్యూస్గా ఇంకో లాజిక్ కూడా చెప్తా. ఇవాళ జరిగింది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇదే కంటైనర్ వ్యవహారం సంబంధించి డ్రగ్స్ గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన వార్త ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తే సాక్షిలో ఎక్కడ వెనక పేజీలో వచ్చింది. అదే అదే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇక లేదో ఒక చిన్న యాడ్ వేసుకుని ఫ్రంట్ పేజీలో నేను చూసాను ఎక్కడైనా దీనికి సంబంధించి వార్త రాస్తారేమో అని, అసలు ఎక్కడా లేదు. వెతుక్కుంటే లాస్ట్లో ఎక్కడ ఉంది, ఆంధ్రజ్యోతి చూస్తే ఫ్రంటే వేసేసారు కిందే దానికి సంబంధించి. ఒక రకంగా వాళ్ళే జగన్ సపోర్ట్ చేశారేమో అని అనుకోవాలి. సాక్షి ఎవరికైనా అంటే షర్మిల రేపు పొద్దున్న సాక్షి తీసేసుకుంటుంది అని చెప్పాడు, ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఏమో అండి, మేబీ అంటే కనీసం అదైనా పాజిటివ్ గా రాసుకోవాలి కదా. మేము ఇలాగ అమిత్ షా దగ్గరికి వెళ్ళబోతున్నాం దీని మీద. రెండో పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు రైస్ ఉంది. రైస్ దాంట్లో నాకు తెలిసి నేను ఈనాడులో 94లో ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల సార్లు రాసి ఉంటారు స్టోరీ. ఫైనల్గా ఏం జరుగుతుంటుంది, లోకల్గా ఇదివరకు డీలర్లు, ఆ డీలర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు, ఆ రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఇతర దేశాలకు అమ్మడం ప్రారంభమైంది. ఏం చెయ్యాలి అసలు ఆ బియ్యం? ఇది 30 ఏళ్లలో నేను కొన్ని వేల సార్లు చెప్పుకుంటా బియ్యాన్ని. అదేదో ప్రభుత్వమే తీసుకుని విదేశాలకు అమ్మి లాభాలు కూడా అంత వస్తాయి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 150 కాదు, నాకు తెలిసి అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు వలుకుద్దట. అంటే వీళ్ళే పెంచేస్తున్నారు అక్కడ, ఎవరో చూడరు కదా సార్. ఆఫ్రికాలో ఎంత కొనుక్కుంటున్నారో మనం వెళ్ళి చూడడం కదా. ఆఫ్రికా ఖండంలో 150 రూపాయలు పెట్టి కొనుక్కునేవాడు ఎవడు ఉంటాడు అసలు? అదే కదా, స్థాయి ఉంటే అక్కడ ఆఫ్రికా ఖండంలో ఎందుకు ఉంటాడు? మనమే 70 రూపాయలు బియ్యం అంటే నేను 100 సార్లు ఆలోచిస్తున్నా. 50 రూపాయల బియ్యమే నేను కొనుక్కునేది, 70 అంటే అమ్మో అని ఆలోచిస్తాం 100 సార్లు. అట్లాంటిది అక్కడ 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటారని చెప్తే అంతకంటే వెరితనమే ఉంది. మనమే బిర్యానీ రైస్ కొనుక్కోవట్లేదు 150 రూపాయలు పెట్టి. బాగా ధనవంతులు లేకపోతే కొంటున్నారేమో. అట్లాంటిది ఇక్కడ ఒకటి స్టోరీలు వచ్చేస్తున్నాయి. రెండో పాయింట్ ఏంటి, ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఓడర్ ఎవరి నుంచి బియ్యం వెళ్తాయి, ఇదే బియ్యం వెళ్తాయి, ఇవే గోధుమలు వెళ్తాయి, పీడిఎస్ కింద ఇచ్చేది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుసు. ఆ బియ్యాలు తినరు, ఆ గోధుమలు తినరు, విదేశాలకే పోతాయి అన్నట్టు. కానీ రైతులు బతికించడం కోసం కొనసాగిస్తారు, ఎగుమతుల కోసం కొనసాగిస్తారు, ఇంకోటి ఆ దేశాలు బతకడం కోసం కూడా కొనసాగిస్తారు.
ఆ దేశాలు ఇవి లేకపోతే బతకలేవు. రెండవది, రేషన్ తీసేస్తే ఏం చేయాలి? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ ఆపేశారండి జనాలకి. ఇక్కడ ఈ వార్తలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం నాకు కనబడుతుంది అయితే రేషన్ కార్డులు ఒక 60-70 లక్షల మందికి లేపేయడానికి, లేదా రేషన్ ఆపేయడానికి. దాని బదులు 200 చేతిలో పెట్టడానికి. 200 చేతిలో పెడితే సరిపోతుంది కదా అని కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి చేసుకుందాం. కానీ కేంద్రం అంగీకరిస్తుందో డౌట్, ఎందుకంటే ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నారంటే వ్యాపారస్తులు బెదిరిపోతే, వ్యాపారస్తులు వడికిపోతే ఆ బియ్యం తీసుకోకుండా ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతే కనుక ఆటోమేటిక్గా ఆ మేర తమకి తగ్గుతుంది. అంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే వరకు రన్ చేస్తే వీళ్ళకి నష్టం లే. కేంద్రం దగ్గరగా 95 లక్షల మందికి ఇస్తుంది. అంతవరకే ఉంచి ఆ పైన వీళ్ళు ఇచ్చేటటువంటి 60 లక్షలు, 55 లక్షలు, 60 లక్షల మంది ఉన్నారు, 800 కోట్లు పడుతుంది. అది ఆపేస్తే దానికి అదిగో జగన్కే వీళ్ళందరూ రేపొద్దున మేబీ ఈ 60 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా అనొచ్చు ఎవరైతే బియ్యం తీసుకున్నారు. ఆ కారణాలు చెప్పి అందుకని ఇదిగో చూసారా ఇప్పుడు జగన్ అమ్మేసుకున్నాడు, ద్వారపూడి అమ్మేసుకున్నాడు, వైసీపీ వాళ్ళు అమ్మేసుకున్నాడు. ఇవాళ రాసే వార్తలు కూడా వైసీపీ వాళ్ళ హవా నడుస్తాను. ఏంది బియ్యం ఇవాళ ఎవరి చేతిలో ఉంది? ఇవాళ అధికారులు ఎవరి చేతిలో ఉన్నాడు? పట్టుకుంటారు మీరే కదా. ఇప్పుడు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రేషన్ డీలర్లు ఏమన్నా అర్జెంటుగా జగన్ పెట్టాడా? చంద్రబాబు పెట్టిన వాళ్ళే కదా కొనసాగించింది ఆయన. ఎండిఓలు వాళ్ళు అమ్ముతున్నారంటే కనుక ఎండిఓలోడు కదా అక్కడ కనబడుతుంది, ఎక్స్పోర్టర్లు. నువ్వు అక్కడ ద్వారపూడి చెక్ పెట్టావు కదా, అయినా బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? బియ్యం ముందు వాళ్ళు తినరు, తినడానికి ప్రత్యామ్నాయం చూసి సన్న బియ్యం, తినే బియ్యం ఇవ్వడం, లేదా ఇప్పుడు స్టార్టెక్స్ యంత్రాలు అంటే ఏంటి, మరొకంత పొట్టు తీసేది, అంటే ఆ పొడి తీసేసి మరింత సన్న బియ్యం కిందకి మార్చేది. ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకుని నువ్వే ఇవ్వు. 100 కిలోల బదులు 80 కిలోలు ఇవ్వు సన్న బియ్యం. ఆ 80 ఇస్తే సరిపోతుంది కదా, తింటారు కదా జనం పారేయకుండా. ఇక్కడ మెయిన్ ఫ్రీ అనగానే మనకు వచ్చిన ఒక నెగిటివ్ అండి, లేకపోతే అదే మనం కొనుక్కు చేస్తాం రేపు. కానీ ఒకటి సార్ దీని మీద అంటే వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా. మొత్తం ఇవన్నీ కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు దీని మీద ఏమైనా సీరియస్గా వెళ్తున్నారని అనుకోవాలా, లేదంటే సిట్ పరిధిలోకి అన్నీ తీసుకొస్తే మొత్తం రేషన్ బియ్య సరఫరాన్ని ఆపే ఉద్దేశం ఏమన్నా ఉందా? అంటే ఇతర దేశాలకు వెళ్లకుండా ఆపే ఆలోచన ఏమైనా చేస్తారా? నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, భయపెట్టేస్తే కొనుక్కునేయడానికి భయపడిపోయారు అనుకోండి, ఎందుకు చేయలేదు మనకనేసి. వాళ్ళు కొనకపోతే అప్పుడు బియ్యం జనం తీసుకోరుగా. జనం తీసుకోకపోతే కనుక ఆ బియ్యం ఖర్చు ఆగిపోతుంది కదా. ఇది మొదటి ప్రయోగం వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఎండియు వెహికల్ అతనే తీసేసుకుంటున్నాడు, అతను వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అక్కడే అదే అనేది, అక్కడ వెహికల్స్ ఆపేసేయచ్చు, ఒక ఆ వంక పెట్టాడు. ఇంకా రేషన్ షాపుల నుంచి ఇస్తామంటున్నారు. రేషన్ షాప్ ఒకటి కూడా భయపెట్టాడు అమ్మనికుండా. ఇలా ఆగిపోతే జనం కూడా ఎందుకు వచ్చిన గొడవ అని కొండం మానేస్తే రేపు రేషన్ షాప్ నుంచి కొనుక్కెళ్ళడానికి గ్యారంటీ ఉంది సార్. నేను అనేది అదే, కొనకుండా చెయ్యటం ఇక్కడ ఉద్దేశం. ఓకే, జనాలే మాకొద్దులే అని చెప్పటం. అప్పుడు బియ్యం వద్దంటే ఆ డబ్బులు మిగిలిపోతాయి 800 కోట్లు. మేబీ 400 కోట్లన్నా తగ్గితే టార్గెట్ మిగిలినట్టే కదా. అవును అవును. కేవలం కేంద్రం ఇచ్చే బియ్యం వరకే ఇవ్వాలన్నది ఇలా ప్లానింగ్. అప్పుడు ఏం చేసుకుంటారు సార్ ఒకవేళ బియ్యం మిగిలితే? ఇంకా మిగిలేదేం లేదు కదా, తీసుకోం కదా మనం. ప్రభుత్వం తీసుకోదు కదా బియ్యం, తీసుకోదు, డబ్బులే మిగిలిపోతాయి. అందుకోసం వేస్తున్న ఎత్తుగడది. రైట్, చూద్దాం. ఒక పెద్ద కుట్ర ఏమైనా నడుస్తుందా నిజంగా ఈ బియ్యం వెనక? పైకి బియ్యం దందా అంటున్నారు, బియ్యం మాఫియా అంటున్నారు, సిట్ అంటున్నారు, సిట్ వేస్తున్నారు, మొత్తం అన్నీ కూడా సిట్ పరిధిలో తీసుకురావాలంటున్నారు. కానీ ఏం జరగబోతోంది రేపొద్దున? నిజంగా ఈ రేషన్ బియ్యం వెనక్కి వెళ్ళిపోతే ఆ డబ్బులు మిగిల్చుకుంటారు, లేదంటే కొత్త ఆలోచన ఏమన్నా ఉందా? చూద్దాం.